మేడం వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం వినిపించట్లేదు మేడం. ఏమో ఏం వినిపించట్లేదు మేడం. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్ వినిపిస్తుంది. లంచ్ అయిందా? అయ్యింది. ఎందుకు మీటింగ్ ఎందుకు పెట్టారు? అంటే పేరెంట్స్ మీటింగ్ సరే ఆన్లైన్ మనకు లేట్ అయితే ఏంటమ్మా ఆన్లైన్ క్లాసెస్ కట్టించమని చెప్పడానికి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మనకు జరుగుతూనే ఉన్నాయిగా. మన అవర్ వేస్ట్ అయింది ఎంతసేపు. ఏరి మిగతా వాళ్ళు ఏరి వస్తున్నారు మేడం. చెప్పానే 2:40 కల్లా రెడీగా ఉండండి అన్న. 10 minutes లంచ్ చేయలేదు మళ్ళీ అని. సరేలే మనం బిగిన్ చేసుకుందాం. మరి మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఓకేనా? ఓకే మేడం. సరే. మొన్న కొన్ని డయాగ్రామ్స్ వేసుకున్నాం కదా, మొన్న చెప్పుకున్నామా మనం? ఇది చూడండి. ఏంటిది? కాలేయం అడ్డుకోత. వినపడుతుందా అమ్మా? వినిపిస్తుందా? ఎస్ మేడం. కాలేయం అడ్డుకోత మొన్న ప్రాక్టికల్ అవర్లో చెప్పాను కదా. దాని డయాగ్రామ్ ఒకసారి వేసుకోండి. అది లేబులింగ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి వేసుకోండి నాన్న. అది డయాగ్రామ్ వేసేసేయండి. ఏమేమి కనబడుతున్నాయి చూడండి. ఉందా పెన్సిలును నోట్బుక్ దగ్గర? ఏమా ఉన్నాయి మేడం. ఓకే, వేసుకోండి. అది డయాగ్రామ్. ఇది దీనికి సంబంధించి మొన్న చెప్పేసుకున్నాం కదా. కాలేయం అడ్డుకోత టీఎస్ ఆఫ్ లివర్. చూడండి ఏమేమి ఉన్నాయి. లేబులింగ్ చూడండి. డయాగ్రామ్ వేసుకుని లేబులింగ్ నేను చెప్తాను చూడు. పైత్యరసనాళం, బైల్ డక్ట్, బైల్ డక్ట్, పైత్యరసనాళం కనబడిందా? నెక్స్ట్ కాలేయ ధమని, హెపాటిక్ ఆర్టరీ. వినిపిస్తుందమ్మా చెప్పేది? హలో, వినిపిస్తుంది. ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం. ఓకే, కనిపిస్తుందా డయాగ్రాము? ఎస్ మేడం. చూడు. పైత్యరసనాళం, బైల్ డక్ట్, కాలేయ ధమని, హెపాటిక్ ఆర్టరీ. ఓకే, నిర్వాహక సిర, పోర్టల్ వెయిన్. నెక్స్ట్ కాలేయ తంతువులు, హెపాటిక్ ఫైబ్రిల్స్, హెపాటిక్ ఫైబ్రిల్స్, కాలేయ తంతువులు. నెక్స్ట్ మధ్యశిర, మిడ్వీన్. వినిపిస్తుందిగా? నెక్స్ట్ చూడండి. కాలేయ కణాలు, హెపటోసైట్స్. నెక్స్ట్ చూడు, కుహరికలు అని ఉంది. కుహరికలు దాన్ని ఏమంటాం? ల్యూమెన్, LUMEN, ల్యూమెన్. వేసారా డయాగ్రాము? ఎరా ఎక్కడిది ఇది డయాగ్రామ్? లివర్ ఇవన్నీ ఎక్కడ? మనం ఎంబ్రియాలజీ అనుకున్నాం, ఫిజియాలజీ అనుకున్నాం, ఎకాలజీ అనుకున్నాం. దేని కింద వస్తుంది ఇది? ఫిజియాలజీ కింద వస్తుంది కదా. శరీర ధర్మశాస్త్రం, అంతేనా? ఎస్ మేడం.
చూడండి, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. కాలేయం ఏంటి? అతి పెద్ద గ్రంథి, అవునా? లార్జెస్ట్ గ్లాండ్. లివర్ ఈజ్ లార్జెస్ట్ గ్లాండ్. దీంట్లో ఏమున్నాయి చూడు, సెల్స్. ఆ సెల్స్ ఏమన్నాం? కాలేయ కణాలు అన్నాం, హెపటోసైట్స్. ఆ హెపటోసైట్స్ ఎలా ఉన్నాయి అంటే అనేక లంబికలను కలిగి ఉన్నాయి. దీస్ ఆర్ నంబర్ ఆఫ్ లోబ్యులేటెడ్. అదిగో చూడు, కణాల్లా లేవు, లంబికలను కలిగి ఉన్నాయి. ఓకేనా? లోబ్యులేటెడ్. ఎలాంటివి? హెక్సాగోనల్ లోబ్యులేటెడ్. ఏముంటాయి? షడ్భుజాకారపు లంబికలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ప్రతి లంబికలోను ఈచ్ లోబ్యూల్ కంప్రైజెస్ ఆఫ్, ప్రతి లంబికలో ఏమున్నాయి? కాలేయ తంతువులు ఉన్నాయి. చూడు, కాలేయ తంతువులు, హెపాటిక్ ఫైబ్రిల్స్. అలాగే అంచుల వద్ద ఏముంది? సిర అనేది ఉంది, చూడు, సిర, వీన్. ఓకే, కాలేయ సిర. అలాగే కాలేయ ధమని, ఇదిగో చూడు, కాలేయ సిర ఉంది, ఇదిగో కాలేయ ధమని, మధ్య సిర అన్నాం. కాలేయ సిర, హెపాటిక్ వీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెపాటిక్ ఆర్టరీ. ఇంకేముంది? పైత్యరస నాళికలు, పైత్యరస నాళం, అదిగో చూడు, పైత్యరస నాళం, బైల్ డక్ట్. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ నిర్మాణాన్ని ఏమంటాం? గ్లిసన్స్ గుళిక అంటాం. ఇప్పుడు చూడు, కాలేయం అనేది అతి పెద్ద గ్రంథి. ఆ గ్రంథిలో ఏమున్నాయి? అనేక షడ్భుజాకారపు లంబికలు ఉన్నాయి. లార్జెస్ట్ లివర్ ఈజ్ ఎ లార్జెస్ట్ గ్లాండ్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ నంబర్ ఆఫ్ లోబ్యులేటెడ్ హెక్సాగోనల్ లోబ్యూల్స్, లేదా నంబర్ ఆఫ్ హెక్సాగోనల్ లోబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇందులో లివర్. ఒక్కొక్క లంబికలో ఏమేమి ఉన్నాయి? కాలేయ తంతువులు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేముంది? కాలేయ సిర ఉంది, కాలేయ ధమన ఉంది, తర్వాత పైత్యరస నాళిక ఉంది. దేర్ ఆర్ సర్టెన్ పార్ట్స్ ప్రజెంట్ ఇన్ దేంట్లో? హెపాటిక్ ఫైబ్రిల్. ఏమేం పార్ట్స్ ఉన్నాయి? హెపాటిక్ వీన్, నెక్స్ట్ హెపాటిక్ ఆర్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏముంది? బైల్ డక్ట్స్. ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్యాప్సూల్. ఒక గుళికలో ఉన్నాయి. ఆ గుళికని ఏమన్నాం మనం? గ్లిసన్స్ గుళిక. ఏంటది? గ్లిసన్స్ గుళిక. ఇదిగో చూడు, ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి చూడు, అందులోనే ఉన్నాయి. ఈ గుళిక వంటి నిర్మాణంలో పైత్యరస నాళం ఉంది, కాలేయ ధమనం ఉంది, ఇదిగో సిర ఉంది. కనబడిందమ్మా? దాన్ని గుళిక అన్నాం. అలాంటి గుళికల వంటి నిర్మాణాలు ఒక్కో లంబికలోనూ చాలా ఉంటాయి. ఇలాంటి లంబికలు ఏమున్నాయి? షడ్భుజాకారంలో ఉన్నాయన్నమాట. తెలుస్తుందా ఏమా? కాలేయం ఏం చేస్తుంది అనుకున్నాం? విసర్జక పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది, అలాగే విష పదార్థాలని నిర్వీర్యపరుస్తుంది, అలాగే గ్లైకోజన్ను నిల్వ చేస్తుంది అని అనుకున్నాం. స్టోర్స్ గ్లైకోజన్ అండ్ ఎలిమినేట్స్ టాక్సికెంట్స్, కన్వర్టింగ్ టాక్సికెంట్స్ యాజ్ డీటాక్సికెంట్స్. అలాగే క్రొవ్వుల జీర్ణక్రియకు ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఆల్సో పెర్ఫార్మ్డ్ బై బైల్ డక్ట్స్, బైల్ జ్యూస్ సెక్రేటెడ్ బై లివర్. వేసారా? ఇది డయాగ్రామ్ అయిందమ్మా? డయాగ్రామ్ వేసారా సంధ్య, జగదీశ్వరి? మేడం అయిపోయిందా? డయాగ్రామ్ వేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ ఇంకొకటి పెడతాను. ఏది ఇంకా రాలేదు జనాలు? ఇంకెవరు రాలా? మాలిక వేసావా? హ్యావ్ యూ డ్రాన్ ద డయాగ్రామ్? yes మేడం. ఓకే మేడం నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. ఇదిగో కనిపిస్తుందా డయాగ్రాము? అమ్మా కనిపిస్తుందా డయాగ్రామ్? yes మేడం. ఇదేంటి? టిఎస్ ఆఫ్, హలో, ఓవరీ మేడం. టిఎస్ ఆఫ్ ఓవరీ, టిఎస్ ఆఫ్ ఓవరీ స్త్రీ బీజ కోసం అడ్డుకోత. స్త్రీ బీజ కోసం ముష్కం అంటే ఎక్కడొస్తాయి? ఎంబ్రియాలజీలో వస్తాయి. అర్థమైందా? పిండోత్పత్తి శాస్త్రం. ఇది ఫిజియాలజీ కాదు. స్త్రీ బీజ కోసం ముష్కం అంటే కమ్స్ అండర్ ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్రం. ఓకేనా?
ఓకే మేడం. టిఎస్ ఆఫ్ ఓవరీ డయాగ్రామ్ వేయండి చక్కగా. లేబులింగ్ చెప్తాను నేను, ముందు అవుట్ స్కెచ్ చేయండి, తర్వాత లేబులింగ్ చేద్దరు త్వరగా. ఏమేమి కనిపిస్తున్నాయి పార్ట్స్ అందులో? మీకు పార్ట్స్ ఏమి కనిపిస్తున్నాయి శ్రీబీజ కోసం అడ్డుకోతలో కనిపిస్తున్నాయి అసలు ఏమన్నా? ఏమా కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి చూడు, నేను చెప్తా. విస్తరిత పుటిక, ప్రాథమిక పుటిక, సెకండరీ చూడు, సెకండరీ ఫోలికల్, ప్రైమరీ ఫోలికల్. ఇది ఫోలికల్. పుటిక అంటే ఫోలిక, ఫోలికల్. ప్రాథమిక పుటిక అంటే ప్రైమరీ ఫోలికల్. ద్వితీయ పుటిక అంటే సెకండరీ ఫోలికల్. నెక్స్ట్ చూడు, పరిణతి దశకు చేరుకున్న పుటిక అంటే మెచ్యూర్డ్ ఫోలికల్. ఓకే. నెక్స్ట్ అండం, అండం అంటే ఓవ్యూల్. ఇక్కడ విడుదలైన అండం, రిలీజ్డ్ ఎగ్. నెక్స్ట్ కార్పస్ హేమరేజియం, అది మామూలు రక్తస్కందనం, బ్లడ్ కోయాగులేషన్. నెక్స్ట్ బంధన కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ, పుటికా కణాలు, ఫోలికులార్ సెల్స్, బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్, వృంతము అంటే ఏంటిది స్టాక్. నెక్స్ట్ జననోపకళ అంటే ఏంటి? జెర్మినల్ ఎపిథీలియం, జెర్మినల్ ఎపిథీలియం. టిఎస్ ఆఫ్ ఓవరీ, స్త్రీ బీజ కోసం అడ్డుకోత. వేసుకుంటున్నారా? వేసారమ్మా? వేసారా? మేడం పార్ట్స్ మళ్ళీ ఒకసారి పార్ట్స్ చెప్పనా? పార్ట్స్ ఎక్కడి నుంచి మొత్తం అన్ని చెప్పనా? ఎస్ మేడం, మొత్తం చెప్పండి. జననోపకళ కనబడ, జననోపకళ, టెర్మినల్ ఎపిథీ, ఎపిథీ. జననోపకళ అంటే జీలియం. అదిగోది. ఓకేనా? నెక్స్ట్ అదిగో ప్రాథమిక పుట్టిక అంటే ప్రైమరీ ఫోలికల్, ప్రైమరీ ఫోలికల్. ద్వితీయ పుట్టిక అంటే సెకండరీ ఫోలికల్. ఓకేనా? నెక్స్ట్ పుట్టిక అంటే ఫోలికల్, పుట్టిక అంటే ఫోలికల్, ఫోలికల్. రా నెక్స్ట్ ఏట్రియం, అది ఎంటీ స్పేస్ క్యావిటీలా ఉంది, అది ఏట్రియం, ఏట్రియం. ఓకే. నెక్స్ట్ చూడు, పరిణతి చెందిన పుటిక అంటే మెచ్యూర్డ్ ఫోలికల్. నెక్స్ట్ అండము అంటే ఎగ్ లేదా ఓవ్యూల్, నీ ఇష్టం ఏది రాసి. నెక్స్ట్ విడుదలైన అండం, రిలీజ్డ్ ఎగ్, రిలీజ్డ్ ఓవ్యూల్. నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదులే కానీ ఇది మామూలుగా డయాగ్రామ్ వేసి కార్పస్ ల్యూటియం అని పెట్టు, కార్పస్ ల్యూటియం, కార్పస్ ల్యూటియం. ఓకేనా?
ఏమ్మా పెట్టారా? ఇవి ఏంటి? బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు. నెక్స్ట్ వృంతము, స్టాక్. ఓకేనా? ఇప్పుడు దీని గురించి పాయింట్స్ రాసుకోండి. స్త్రీబీజ కోసం పుట్టుక, ఇది టిఎస్ ఆఫ్ ఓవరీ. దీన్ని ఆవరించి ఏముంటుంది? స్త్రీబీజ కోశాన్ని ఆవరించి జనన స్థరం ఉంటుంది. దాన్ని ఏమంటాం? ట్యూనికా ఆల్బూజినియా. ఏంటది? ట్యూనికా. డయాగ్రామ్ వేస్తారా? డయాగ్రామ్ వేసారా? ఓకే, చూడండి చెప్తాను నేను. దాన్ని ఏమంటాం? ట్యూనికా ఆల్బుజినియా. కనిపిస్తుందా బోర్డు? బోర్డు కనిపిస్తుందా? ట్యూనికా ఆల్బుజినియా. ఏంటది? లేయర్, జెర్మినల్ ఎపిథీలియం. జనన ఉపకళ అన్నాం కదా, ఆ జనన ఉపకళ పేరేంటి? ట్యూనికా ఆల్బుజినియా. ఆ ట్యూనికా ఆల్బుజినియా ఎన్వలపింగ్ ద, ఇది స్త్రీ బీజ కోశాన్ని ఆవరించి ఉన్నటువంటి జననోపకళ. దాని నుండే వివిధ కణాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ దీని లోపల ఏముంది? కుహరం ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఏ క్యావిటీ ఆర్ వ్యాక్యూల్. దానిలో ఇంకేమున్నాయి? బంధన కణజాలం ఉంది, కనెక్టివ్ టిష్యూ ఇస్ ఆల్సో ప్రజెంట్. లిక్విడ్. Okay, this cavity is filled with liquid and connective tissue. Liquid is known as stroma. స్త్రీ బీజ కోశంలో ఏముంటది? జననోపకళ ఉంటది, లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది, కుహరం ఉంటుంది. ఆ కుహరం దేంతో నింపబడి ఉంటది? ద్రవ పదార్థంతో నింపబడి ఉంటది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. దాన్ని మనం ఏమన్నాం? స్ట్రోమా అని అన్నాం. దానిలో ఇంకేముంది? బంధన కణజాలం కూడా ఉంది, కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది మనకి దీనిలో? ఆల్రెడీ డయాగ్రామ్ వేసుకున్నాం కదా. ఓకే, ఆ డయాగ్రామ్లో ఏం కనబడింది మనకి? డయాగ్రామ్ ఇలా ఉంది. డయాగ్రామ్లో ఇలాగ రకరకాల ఇవి వేసుకున్నాం. వీటిని ఏమన్నాం? ఇదంతా కూడా బంధన కణజాలం, లిక్విడ్, ఇదంతా స్ట్రోమా. ఓకే, తర్వాత ఎక్కడో చోట ఎగ్ అనేది రిలీజ్ అయింది ఇలా. ఓకే, దీనిలో వీటిని ఏమన్నాం? ఫోలికల్స్. ఫోలికల్స్ పుట్టికలు అంటారు. ఏమంటారు? పుట్టికలు. ఓకే, కార్పస్ ల్యూటియం అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పుట్టికలకు ఒక పేరు ఉంది, వాటిని ఏమంటారు? గ్రాఫియన్ పుట్టికలు అంటారు. ఏంటది? గ్రాఫియన్ పుట్టికలు. నంబర్ ఆఫ్ ఫోలికల్స్ ఆర్ ప్రజెంట్. అవునా? నంబర్ ఆఫ్ ఫోలికల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఓవరీ. ఈచ్ ఫోలికల్ ఈజ్ నోన్ యాజ్ గ్రాఫియన్ ఫోలికల్. అవునా? ఒక్కొక్క పుట్టుకని ఏమన్నాం? ఏమన్నాం? హలో, ఏమన్నామ్మా? గ్రాఫియన్ పుట్టుకల అన్నాం. లోపల ఏ మెంబ్రేన్ ఉంది? దీన్ని లైన్ చేస్తే ఒక పొర ఉంది, ఆ పొరకు పేరు పెట్టాం. ఏంటది? ట్యూనికా ఆల్బుజినియా. ఓకే, లోపల ఏముంది? లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ ఏమన్నాం? వెరీ గుడ్, స్ట్రోమాతో పాటు ఇంకేదో టిష్యూ ఉంది. ఏంటా టిష్యూ? కనెక్టివ్ టిష్యూ అనేది ఉంది. నెక్స్ట్ పుట్టుకలు అన్ని కూడా ఏం చేస్తాయి? ఉపకళా కణజాలం ఉంది కదా లోపల. ఈ ఉపకళా కణజాలం ద్వారా ఈ పుట్టుకలకి పోషణ వస్తుంది. పుట్టుకలకు పేరు పెట్టాం, గ్రాఫియన్ పుట్టుకలు, గ్రాఫియన్ ఫోలికల్స్ కదా. ఈ జననోపకళ ఇది అనుకున్నాం కదా, ట్యూనికా ఆల్బుజినియా అనుకున్నాం. ఇది ఏమవుతుంది? నంబర్ ఆఫ్ అండర్గోస్ నంబర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్స్. ఏమిటి? మైటోటిక్ అంటే సంవిభజనలకి లోన్ అవుతుంది. సంవిభజనలకు లోన్ అయ్యి ఏం చేస్తుంది? అనేక కణాలని ఏర్పరుస్తుంది. ఏం కణాలు అవి? క్లస్టర్ ఆఫ్ సెల్స్ కదా, ఒక బంచ్ ఏర్పడుతుంది అనమాట. అందులో ఈ కణాలన్నీ కూడా డిఫరెన్షియేటింగ్ యాజ్ ఎలాగ ఏర్పడినాయి? అవన్నీ కూడా విభేదీకృతం చెంది
పుటికా కణాలుగా ఏర్పడుతున్నాయి. పుటికా కణాలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనమాట, ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి వచ్చినాయి, ట్యూనికా ఆల్బుజినియా అనేటువంటి జెర్మినల్ ఎపిథీలియము అనేక మైటోటిక్ డివిజన్స్ జరిపి ఏం చేసింది, ఫోలికల్స్ ని ఏర్పరిచింది. ఓకే, ఆ ఫోలికల్లో ఏం ఏర్పడతాయి, మ్యాటర్నల్ అంటే మాతృ కణజాలం అనేది ఏర్పడుతుంది. మ్యాటర్నల్ టిష్యూ ఇస్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ ఎగ్స్ ఆర్ డెవలప్డ్. అర్థమవుతుందా, దీంట్లోంచే స్త్రీబీజ కణము లేదా అండం అనేది విడుదలవుతుంది. ఏంటి, ఒక్కొక్క గ్రాఫియన్ పుట్టుక నుండి ఒక్కొక్క అండం అనేది విడుదలవుతుంది. ఫ్రమ్ ఈచ్ ఫోలికల్ ఈచ్ ఎగ్ ఈజ్ లిబరేటెడ్. మరి ఎక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే, విచ్ గ్రాఫియన్ ఫోలికల్ ఈజ్ gets mature earlier, from that గ్రాఫియన్ ఫోలికల్ ఎగ్ విల్ బి లిబరేటెడ్. ఏ గ్రాఫియన్ పుట్టుక అయితే ముందుగా పరిణతి చెందుతుందో దాని నుండి స్త్రీబీజ కణం అనేది విడుదలవుతుంది. తెలుస్తుందా, స్త్రీబీజ కణం దేని నుంచి రిలీజ్ అవుతుంది, ఏ గ్రాఫియన్ పుట్టుక అయితే ముందుగా పరిణతి చెందుతుందో దాని నుంచి స్త్రీబీజ కణము లేదా అండము అనేది విడుదలవుతుంది. ఈ గ్రాఫియన్ పుట్టుక స్త్రీబీజ కణాన్ని ఇచ్చేసాక ఏమవుతుంది, పగిలిపోయి విచ్ఛిన్నమవుతుంది. ఇట్ గెట్స్ రప్చర్డ్, డ్యామేజ్డ్. అప్పుడు ఆ గ్రాఫియన్ ఫోలికల్ని మనం ఏమంటాం, దాన్ని అలా రప్చర్ అయిపోయిన పగిలిపోయినటువంటి దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడే చూసాం ఒక పేరు, కార్పస్ ల్యూటియం. ఏంటది, కార్పస్ ల్యూటియం. వాట్ ఈజ్ మెంట్ బై కార్పస్ ల్యూటియం? కార్పస్ ల్యూటియం ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ గ్రాఫియన్ ఫోలికల్. ఆఫ్టర్ రప్చరింగ్, లిబరేటింగ్ ఎగ్ సెల్ ఏమవుతుంది, కార్పస్ ల్యూటియం ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ గ్రాఫియన్ ఫోలికల్. గ్రాఫియన్ పుట్టుక పగిలిపోయి అండము లేదా స్త్రీబీజ కణాన్ని ఇచ్చిన తర్వాత ఎలా మారింది, కార్పస్ ల్యూటియంగా మారింది. ఏనా అర్థమవుతుందా మాలిక? మేడం అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే, ఇంకెవరు రాలేదు? బిందు, రోహిణి, రమ్య, నాగలక్ష్మి, మౌనిక, కే మౌనిక వచ్చింది, సంధ్య, అందరు జగేశ్వరి. నాగలక్ష్మి వచ్చిందా? వచ్చింది. రామ సునీత రాలా. సరే, నెక్స్ట్ చూద్దాము. ఇంకేంటి, ఇప్పుడు స్త్రీబీజ కోసము అడ్డుకోత అంటే ఇది రాయాలి. స్త్రీబీజ కోసం అడ్డుకోతలో జననోపకళ చేత ఆవరించబడి ఉంటుంది. ఇట్ ఈస్ లైన్డ్ విత్ జెర్మినల్ ఎపిథీలియం విచ్ ఈస్ నోన్ ఎస్ ట్యూనికా ఆల్బుజినియా. నెక్స్ట్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎంటీ స్పేస్ ఆర్ ల్యూమెన్, ఖాళీ ప్రదేశం ఉంటుంది, విచ్ ఈస్ ఫిల్డ్ విత్ స్ట్రోమా ఫ్లూయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కనెక్టివ్ టిష్యూ. బంధన కణజాలము మరియు స్ట్రోమా అనేటువంటి ద్రవ పదార్థంతో నింపబడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పుట్టుకల లోపల ఏముంటుంది, ఈ పుట్టుకలు అనేవి ఏర్పడతాయి. దేని నుంచి, జననోపకళ నుంచి. ఫ్రమ్ జెర్మినల్ ఎపిథీలియం దిస్ గ్రాఫియన్ ఫోలికల్స్ ఆర్ డెవలప్డ్. ఫ్రమ్ ఈచ్ గ్రాఫియన్ ఫోలికల్ ఈచ్ ఎగ్ విల్ బి లిబరేటెడ్. అర్థమవుతుందా, ఒక్కొక్క గ్రాఫియన్ పుట్టుక నుండి ఒక్కొక్క అండం అనేది ఏర్పడుతుంది. ఏ గ్రాఫియన్ పుట్టుక ముందుగా పక్క స్థితికి వస్తుందో దాని నుండి అందము విడుదలవుతుంది. అంటే ఒక్క సైకిల్కి ఒక అండం అనేది, మెన్స్ట్రువల్ సైకిల్లో మనకు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్రాఫియన్ పుట్టుక అండాన్ని విడుదల చేసాక ఎలా మారుతుంది, అది కార్పస్ ల్యూటియంగా మార్పు చెందుతుంది. దట్ ఈస్ అబౌట్ టిఎస్ ఆఫ్ ఓవరీ. ఇంకా టిఎస్ ఆఫ్ టెస్టిస్ చూద్దాము. ఉష్కము, అడ్డుకోత. ఇది అయిపోయింది కదా, ఎందుకు టిఎస్ ఆఫ్ టెస్టిస్ కనబడుతుందా? డయాగ్రామ్ వేసుకోండి ముందు. టిఎస్ ఆఫ్ టెస్టి ఏమేమి ఉన్నాయి చూడండి. ముష్కము, అడ్డుకోత. విజిబుల్ ఆర్ నాట్? మాలిక, విజిబులా? ఓకే, ఫస్ట్ యూ డ్రా ద డయాగ్రామ్.
చూసేయండి చక్కగా. ఇంకా మ్యాగ్నిఫైయింగ్ చేస్తాను చూడు. డ్రా ద డయాగ్రామ్. ఏమేమి కనబడుతున్నాయి? ఇది కూడా పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీ అంటే ఏమొస్తాయి? చిక్ ఎంబ్రియోస్ వస్తాయి, కోడి పిండాలు వస్తాయి, అలాగే సెల్ స్టేజెస్ ఉన్నాయి. 2 సెల్ స్టేజ్, 4 సెల్ స్టేజ్, 8 సెల్ స్టేజ్, 2 కణాల దశ, 4 కణాల దశ, 8 కణాల దశ అని కణాల దశలు వస్తాయి. ఓకే, అది కూడా పిండోత్పత్తి శాస్త్రం. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ముష్కం అడ్డుకోత, ఇందాక చెప్పుకున్న స్త్రీబీజ కోసం అడ్డుకోత, ఈ రెండు కూడా పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ. లేబులింగ్ చూడండి. సెరటోలీ సెల్స్, ఇదిగో ఈ సన్నగా ఉన్నాయి చూసారా, అవి సెరటోలీ సెల్స్. ఇదిగో మధ్య మధ్యలో సన్నగా ఉన్నాయి, అవి సెరటోలీ సెల్స్. ఓకే, ఇది చూడండి, ట్యూబ్ లాగా ఉంది రౌండ్గా, అది శుక్రోత్పాదక నాళిక అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్, SEMINI, సెమినిఫెరస్, FEROUS, సెమినిఫెరస్ ట్యూబ్యూల్. నెక్స్ట్ మధ్యాంతర కణాలు. ఆ మధ్యాంతర కణాలని ఇంటర్స్టీషియల్ సెల్స్. ఇంటర్స్టీషియల్ సెల్స్, మధ్యాంతర కణాలు, ఇంటర్స్టీషియల్ సెల్స్. నెక్స్ట్ ఈ లోపల శుక్ర మాతృ కణాలు, స్పెర్మటోగోనియా. స్త్రీ మాతృ కణాలను ఏమంటాం? ఊగోనియా అంటారు. శుక్ర మాతృ కణాలని స్పెర్మటోగోనియా అంటారు. నెక్స్ట్ లోపల ఉన్నాయి శుక్ర కణాలు, స్పర్మ్స్. వాటి నుంచి వచ్చేవి చూడండి, స్పెర్మాటిడ్లు. ఇవి వచ్చి లేబులింగ్. సెరటోలీ సెల్స్, సెరటోలీ కణాలు, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, శుక్రోత్పాదక నాళికలు, ఇంటర్స్టీషియల్ సెల్స్, మధ్యాంతర కణాలు, స్పర్మటోగోనియా, శుక్ర మాతృ కణాలు, స్పర్మ్స్ లేదా స్పెర్మటోసైట్స్, శుక్ర కణాలు, స్పెర్మాటిడ్స్. ఓకేనా? డయాగ్రామ్ వేసారా? ఏమా ఎవరు మిగతా వాళ్ళు రెస్పాండ్ లేరు, పెట్టేసి వెళ్ళిపోయారా అండి? చూడండి, ఈ ముష్కం ఇందాక ఏమనుకున్నాం? స్త్రీబీజ కోశాన్ని ఆవరించి జననస్తరం ఉంటుంది, దాన్ని ట్యూనికా ఆల్బుజినియా అంటాము అనుకున్నాం. ఇక్కడ కూడా ముష్కాన్ని ఆవరించి ఏముంటుంది? ఇక్కడ కూడా ట్యూనికా ఆల్బుజినియా అనేటువంటి లేయర్ ఉంటుంది. ఇక్కడ స్త్రీబీజ కోశంలో అయితే ఏ హార్మోను? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ సెక్రేటింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? గ్రాఫియన్ ఫోలికల్స్. గ్రాఫియన్ పుట్టుకలు స్త్రీబీజ కోశాన్ని విడుదల చెయ్యక ముందు ఈస్ట్రోజన్ని విడుదల చేస్తాయి. హార్మోన్ అది స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్, ఫిమేల్ సెక్స్ హార్మోన్, దట్ ఈస్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ని ఇస్తుంది, తెలుసునా? అలాగే పురుష ప్రత్యుత్పత్తి హార్మోన్, మేల్ సెక్స్ హార్మోన్, దాన్ని ఏమంటాం? టెస్టోస్టిరాన్. ఏంటది? టెస్టోస్టిరాన్. ఆ టెస్టోస్టిరాన్ ఎక్కడి నుంచి వస్తుంది? టెస్టోస్టిరాన్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ఈ చూడు మధ్యాంతర కణాలు, ఇంటర్స్టీషియల్ సెల్స్ అనుకో. ఇంటర్స్టీషియల్ సెల్స్ సెక్రేట్స్ టెస్టోస్టిరాన్. అక్కడ ఈస్ట్రోజన్ అయితే మనకి గ్రాఫియన్ ఫోలికల్స్, గ్రాఫియన్ పుట్టుకలు ఈస్ట్రోజన్ ని విడుదల చేస్తాయి. అండాన్ని విడుదల చేసాక గ్రాఫియన్ పుట్టుకలు ఎలా మారినాయి అనుకున్నాం? కార్పస్ ల్యూటియం గా మారినాయి. కార్పస్ ల్యూటియం కూడా హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఏ హార్మోన్ విడుదల చేస్తుంది? ప్రొజెస్టిరాన్. ఏ హార్మోను? ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ను విడుదల చేస్తుంది. ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఓకే, ఇంకా
ఇప్పుడు ఈ మధ్యాంతర కణాలు టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇక్కడ ఏమున్నాయి, అనేక శుక్రోత్పాదక నాళికలు. ఇదిగో చూడు, ఈ చక్రాల్లో ఉన్నదాన్ని ఏమన్నాం మనం, శుక్రోత్పాదక నాళికలు. డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఓకే, ఈ శుక్రోత్పాదక నాళికలను ఆవరించి ఏముంటుందంట, జననోపకళ ఉంటుంది. ది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ లైన్డ్ విత్ జెర్మినల్ ఎపిథీలియం. ఆ జననోపకళ నుంచి సమవిభజనల ద్వారా ఏమొస్తాయి, స్పెర్మటోగోనియా. ఇందాక జననోపకళ నుంచి ఏమొస్తాయి, స్త్రీబీజ మాతృకణాలు. దాన్ని ఏమంటాం, ఊగోనియా అంటాం. ఇక్కడేమో శుక్ర కణ మాతృకణాలు. శుక్ర మాతృకణాలను ఏమంటాం, స్పెర్మటోగోనియా అంటాం. అవి విడుదలవుతాయి. ఓకే, తర్వాత వీటి మధ్యలో ఇంకేం కనబడుతున్నాయి మనకి, సెరటోలీ కణాలు అనేవి కనబడుతున్నాయి ఈ మధ్యలో. తీసుకున్నాం సెరటోలీ కణాలు. సెరటోలీ సెల్స్ గివ్ నోరిష్మెంట్ టు ద స్పర్మ్స్. శుక్ర కణాలకి పోషణనిస్తాయి. సెరటోలీ కణాలు శుక్ర కణాలకి ఏమిస్తాయి, పోషణనిస్తాయి. సెరటోలీ సెల్స్ గివ్స్ నోరిష్మెంట్ టు ద స్పర్మ్స్. ఓకే, ఇంకేమొస్తుంది, ఇప్పుడు శుక్రమాతృ కణాల నుంచి ఏమొస్తాయి, ప్రాథమిక శుక్రమాతృ కణాలు అలాగే మాధ్యమిక శుక్రమాతృ కణాలు వస్తాయి. ఫ్రమ్ స్పెర్మటోగోనియా అంటే స్పర్మ్ మదర్ సెల్ నుంచి ప్రైమరీ స్పెర్మటోగోనియా. నెక్స్ట్ వాటి నుంచి ఫ్రమ్ విచ్ సెకండరీ స్పెర్మటోగోనియా. వాటి నుంచి స్పెర్మాటిడ్స్ ఫ్రమ్ విచ్ స్పర్మ్స్ ఆర్ రిలీజ్డ్. అర్థమవుతుందా, మొదట శుక్రమాతృకణం స్పెర్మటోగోనియా, దాని నుండి ప్రాథమిక శుక్రమాతృకణం ప్రైమరీ స్పెర్మటోగోనియా. నెక్స్ట్ గివ్స్ సెకండరీ స్పెర్మటోగోనియా ద్వితీయ శుక్రమాతృకణం. దాని నుండి ఏమొస్తుంది, స్పెర్మాటిడ్లు అనేవి వస్తాయి. ఫ్రమ్ ఈచ్ స్పెర్మాటిడ్ ఏమొస్తుంది, మళ్ళీ 2 స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. 2 శుక్ర కణాలు అనేవి ఏర్పడతాయి. వాళ్ళ మనం ఏం చూసాం, స్త్రీబీజ కోసం అడ్డుకోత చూసాం, ముష్కము అడ్డుకోత అనేది చూసాం. ముష్కము ఉన్న స్త్రీబీజ కోసమైన ఈ రెండు కూడా పిండోత్పత్తి శాస్త్రంలోని సిలబస్ లోనిది. దిస్ బిలాంగ్స్ టు ఎంబ్రియాలజీ. అయితే స్త్రీబీజ కోసమైన ముష్కమైన జననోపకళ చేత ఆవరించబడి ఉంటుంది. అదో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. స్త్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ను విడుదల చేస్తాయి. ఓకే, ఆ స్త్రీబీజ కోశం లోపల ఉన్నటువంటి కణాలను మనం ఏమంటాం, గ్రాఫియన్ పుట్టుకలు అంటాం, గ్రాఫియన్ ఫోలికల్. ఒక్కొక్క గ్రాఫియన్ పుట్టుక ఏం చేస్తుంది, గ్రాఫియన్ పుట్టుక ఏం చేస్తుంది, నీకు స్త్రీబీజ కణాలని ఇస్తుంది. ఓకేనా, స్త్రీబీజ కణాలని ఇస్తుంది అంటే అండాలని విడుదల చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇంకా అండాలను విడుదల చేసాక ఏం చేస్తుంది, అవి ఎక్కడ ఉంటాయి ఈ అండాలన్నీ కూడా రిలీజ్ అయ్యాక అండాలతో పాటు ఏంటది, ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ను ఇస్తుంది. ఓకే, అండాలను విడుదల చేసాక కార్పస్ ల్యూటియం ఎలా మార్పు చెందుతుంది, ఈ గ్రాఫియన్ ఫోలికల్ ఎలా మార్పు చెందుతుంది, కార్పస్ ల్యూటియం మార్పు చెందుతుంది. కార్పస్ ఏం విడుదలవుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి వెరీ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే ముష్కం అడ్డుకోతలో ఏం చూసాం మనం, దాంట్లో కూడా జననోపకళ అనేది ఉంది. జననోపకళ నుంచి ఏముంటాయి, అనేక శుక్రోత్పాదక నాళికలు అనేవి ఏర్పడతాయి. నంబర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ ప్రెసెంట్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపల ఉన్నటువంటి జననోపకళ దట్ ఈజ్ ఆల్సో లైన్డ్ విత్ జెర్మినల్ ఎపిథీలియం. దాని నుంచి శుక్రమాతృ కణాలు వస్తాయి, స్పెర్మటోగోనియా. శుక్రమాతృ కణాల నుంచి ప్రైమరీ స్పెర్మటోగోనియా, వాటి నుంచి సెకండరీ స్పెర్మటోగోనియా, వాటి నుంచి స్పెర్మాటైడ్, నెక్స్ట్ వాటి నుంచి స్పెర్మటోజోవా లేదా స్పర్మ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కి మధ్యలో కొన్ని కణాలు ఉంటాయి, వాటిని ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటారు, మధ్యాంతర కణాలు అంటారు. అవి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ను విడుదల చేస్తాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ గుళిక లోపల ఏమున్నాయి, స్పర్మ్స్ ఉన్నాయి. ఆ స్పర్మ్స్ పోషణ ఇచ్చేది ఎవరు, సెరటోలీ సెల్స్. ఆ సెరటోలీ కణాలు శుక్ర కణాలకి ఏమిస్తున్నాయి, పోషణను ఇస్తున్నాయి. ఓకేనా ఏమా, తెలుస్తుందా, ఇది ముష్కము అడ్డుకోత. ఎంబ్రియాలజీలో
ఈ రెండు చూసాం. నెక్స్ట్ ఫిజియాలజీ దగ్గరికి వద్దాం. చూడండి, ఫిజియాలజీలో ఇందాక మొన్న చెప్పుకున్నది లివర్, టిఎస్ ఆఫ్ లివర్ అనేది డయాగ్రామ్ పెట్టాను. కాలేయము అడ్డుకోత అనేది చూసాం మనం ఇందాక. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏం చూద్దాము, పెడతాను చూడండి. కనిపిస్తుందమ్మా డయాగ్రామ్? ఏమా విజిబులా మాలిక? టిఎస్ ఆఫ్ లంగ్, మ్యామేలియన్ లంగ్, క్షీరద ఊపిరితిత్తి అడ్డుకోత. క్షీరదము పుప్పుసమన్నా ఊపిరితిత్తన్నా ఒకటే, లంగ్స్ అడ్డుకోత. ఊపిరితిత్తి అడ్డుకోత. చూడు ఏమి లేబులింగ్, శ్వాస నాళిక. శ్వాస నాళిక అంటే ఏమంటాం? శ్వాసనాళం, నాళిక, బ్రాంకియోల్. నెక్స్ట్ చూడు, శైలికామయ బహిశ్చర్మం, సీలియేటెడ్. చూడు, ఇదిగో చూడు, కనిపించిందా? శైలికామయ బహిశ్చర్మం, సీలియేటెడ్ ఎక్టోడమ్, సీలియేటెడ్ ఎక్టోడమ్. నెక్స్ట్ వీలాలు, విలాలు. ఊపిరితిత్తుల్లో ఏముంటాయి? విలాలు, వాయుగోణులు అనేవి ఉంటాయి. ఆల్వియోలై అంటాం చూడు, తెలుగులో విలాలు అంటారు. ఆల్వియోలై, ఒక్కొక్క సంచి వంటి నిర్మాణాన్ని విలాం, ఆల్వియోలై అంట. నెక్స్ట్ ఈ చక్రంలా ఉన్నది పుప్పుస ధమని, పల్మనరీ ఆర్టరీ. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నాయి రక్తనాళికలు, బ్లడ్ క్యాపిల్లరీస్. రక్తనాళికలు, బ్లడ్ క్యాపిల్లరీస్, బ్లడ్ క్యాపిల్లరీస్. ఏమో వేసారా డయాగ్రామ్? వేసారా? అయిపోయిందా లేదా? శ్వాసనాళికలు అంటే బ్రాంకియోల్స్, BRONCHIOLES, బ్రాంకియోల్స్. ఏమా? ఇంకేమన్నా చెప్పాలా? లేబులింగ్, ఆల్వియోలై, విలాలు అంటే ఆల్వియోలై, పుప్పుస ధమని అంటే పల్మనరీ ఆర్టరీ, విలాల నాళం అంటే డక్ట్ ఆఫ్ ఆల్వియోలై, డక్ట్ ఆఫ్ ఆల్వియోలై, డక్ట్ ఆఫ్ ఆల్వియోలై. ఓకేనా? ఇప్పుడు దీని గురించి చూద్దాం. చూడండి, పాయింట్స్ రాసుకోండి. ఏంటి పుప్పుసములు అంటే ఏంటి? లంగ్స్. ఏ పెయిర్ ఆఫ్ లంగ్స్ పెర్ఫార్మ్. ఎక్కడ ఉంటాయి? పెయిర్ ఆఫ్ లంగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ థొరాసిక్ క్యావిటీ, వెంట్రల్ సైడ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. అవునా? దీస్ ఆర్ సాఫ్ట్, మృదువుగా ఉంటాయి. ఇంకా అండ్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లోబ్యూల్స్. ఎన్ని ఉంటాయి క్షీరదాల్లో ఊపిరితిత్తులు? ఏమా ఎన్ని ఉంటాయి? 2 మేడం. 2. వెరీ గుడ్. ఏ పెయిర్ ఎక్కడ ఉన్నాయి? ఉదర కుహరంలో మేడం. ఉదర, వరాహ? వెంట్రల్ సైడ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. వరాహ మేడం. ఉదరకోరంలో ఉదరం ఉంటది నీకు, ఊపిరితిత్తులు ఉండవు. వినపడిందా?
ఒక జత ఊపిరితిత్తులు నోట్ చేసుకోండి. పెయిర్ ఆఫ్ లంగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వెంట్రల్ రీజియన్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. ఒక జత ఊపిరితిత్తులు ఉరహకుహరంలో ఉదరతలంలో ఉంటాయి. ఉదరతలం, పృష్ఠతలం అంటే వీపు వైపు, వెన్నెముక వైపు పృష్ఠతలం. అటు ఉండవుగా, మనకి ఉదరం వైపే ఉంటాయి. నెక్స్ట్ కుడి కుడి ఊపిరితిత్తులో ఎన్ని లంబికలు ఉంటాయి? 3 మేడం. వెరీ గుడ్, 3 లంబికలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తులో ఎన్ని లంబికలు ఉంటాయి? 2 ఉంటాయి. రైట్ లంగ్ comprises of 3 lobes, whereas left lung comprises of 2 lobes. ఓకే, రాసుకున్నారా? ఎస్ మేడం. నెక్స్ట్, తర్వాత ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొరను ఏమన్నాం? పుపుస త్వచము, ప్లూరా. పుపుస త్వచం, ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొరను ఏమన్నాం? పుపుస త్వచము, ప్లూరా. ఎన్సర్కిల్డ్ ఆర్ ఎన్వలపింగ్ లంగ్స్. ఊపిరితిత్తులను ఆవరించి పుపుస త్వచము కలదు. ప్లూరా, ఎన్సర్క్లింగ్ ఆర్ ఎన్వలపింగ్ లంగ్స్. లంగ్స్ ఏమా రాసారా? ఇంకేమున్నాయి వీటిలో? ఊపిరితిత్తులు ఏ రంగులో ఉంటాయి? కలర్ రెడిష్ బ్రౌన్, లేత గోధుమ ఎరుపు వర్ణంలో ఉంటాయి. రెడిష్ బ్రౌన్, లైట్ రెడిష్ బ్రౌన్ లేదా పింకిష్ బ్రౌన్. నెక్స్ట్ ఏమేమి ఉంటాయి వీటిలో? ఇప్పుడే చెప్పుకున్నాం లేబులింగ్లో. శ్వాసనాళికలు, పుపుస ధమనీ శాఖలు, సిరలు ఉంటాయి. పుపుస ధమని, సిరలు, శ్వాసనాళికలు ఉంటాయి. బ్రాంకియోస్, పల్మనరీ ఆర్టరీ, వీన్స్ ఆర్ ప్రెజెంట్. అడ్డుకోతలు ఏం కనబడుతున్నాయి అది చెప్పాలి. నెక్స్ట్, వాయుగోణులన్నీ కూడా రక్తకేశ నాళికలతోటి ఆవరించబడి ఉంటాయి. వాయుగోణులన్నీ కూడా రక్తకేశ నాళికల చేత ఆవరించబడి ఉండును. ఆల్వియోలై ఆర్ ఎన్వలప్డ్ విత్ బ్లడ్ క్యాపిల్లరీస్. ఆల్వియోలై ఆర్ ఎన్వలప్డ్ విత్ బ్లడ్ క్యాపిల్లరీస్. బ్లడ్ క్యాపిల్లరీస్ రాసుకున్నారా? ఓకేనా? సరే, అయితే ఇప్పుడు మరి ఏం చూస్తున్నాం? ఊపిరితిత్తులు జత ఉంటాయి. ఇవి ఎలా ఉన్నాయి? లేత ఎరుపు గోధుమ వర్ణంలో ఉన్నాయి, ఒరకోరంలో ఉన్నాయి. ప్రజెంట్ ఏ పెయిర్ ఆఫ్ లంగ్స్ located in thoracic cavity and ventral region. These are soft with a number of lobules. కదా, ఒక్కొక్క లంబికలో ఏమున్నాయి? కుడి ఊపిరితిత్తులో 3 లంబికలు, ఎడమ ఊపిరితిత్తులో 2 లంబికలు ఉన్నాయి. రైట్ లంగ్ విత్ 3 lobes, లెఫ్ట్ లంగ్ విత్ 2 lobes. ఓకే, నెక్స్ట్ ప్లూరా ఎన్వలపింగ్ ద లంగ్స్. పుపుసాలు లేదా ఊపిరితిత్తులను ఆవరించి పుపుస త్వచము అనేది ఉంది. నెక్స్ట్ అడ్డుకోతలో మనకి ఏం కనబడింది? ఇన్ టిఎస్ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ బ్రాంకియోస్, పల్మనరీ ఆర్టరీ అండ్ వీన్స్. పుపుస శ్వాసనాళికలు, పుపుస ధమని, పుపుస సిరలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వాయుగోణులను ఆవరించి అనేక రక్తకేశ నాళికలు అనేవి కలవు కదా. బ్లడ్ క్యాపిల్లరీస్, ఎన్సర్క్లింగ్ ఆర్ డెవలపింగ్. ఇది ఊపిరితిత్తు యొక్క అడ్డుకోత. నెక్స్ట్ క్షీరద మూత్రపిండం అడ్డుకోత, కిడ్నీ, టిఎస్ ఆఫ్ కిడ్నీ.
ఇది కనిపించిందా డయాగ్రామ్? ముందు డయాగ్రామ్ వేయండి. ఇది ఎలా ఉందో చూడండి. ఏమా విజిబుల్ మాలిక, జగదీశ్వరి? ఎస్ మేడం. ఓకే, వేసుకోండి, డయాగ్రామ్ వేసేయండి. ఏమేమి కనిపిస్తున్నాయి దీంట్లో చూద్దాం. సమీప మూత్రస్రావ నాళికలు, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్స్ అని నేర్చుకున్నాం మనం. స్ట్రక్చర్ నాళికలు అంటే మేడం డయాగ్రామ్ కనిపించట్లేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. ఓకేనా? ముందు ఏమేమి కనబడతాయి? సంగ్రహనాళాలు అనేవి కనబడతాయి, కలెక్టింగ్ డక్ట్స్. సమీప మూత్రస్రావ నాళిక, ప్రాక్సిమల్ యూరిటర్స్ లేదా ప్రాక్సిమల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, బౌమన్స్ క్యాప్సూల్, ఇంకా దవ్వ కణజాలం, మెడ్యులా, రక్తకేశ నాళిక గుచ్చం, యులస్. మూత్రపిండం అడ్డుకోత, మూత్రపిండాలు ఏ షేప్ లో ఉంటాయి? మనం ఏమా డయాగ్రామ్ వేస్తారా? సౌందర్య మేడం వేసావా డయాగ్రామ్? వేస్తున్నా మేడం. లేబులింగ్ చేసుకోండి. సమీపస్థ మూత్రస్రావ నాళికలు, ప్రాక్సిమల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్, ప్రాక్సిమల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్. ఇది దూరస్థ మూత్రస్రావ నాళికలు, డిస్టల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్, డిస్టల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్. ఆ స్ట్రక్చర్ ని బౌమన్స్ క్యాప్సూల్, బౌమన్స్ కప్పు. నెక్స్ట్ అవి సంగ్రహనాళాలు, ఇండక్స్. నెక్స్ట్ ఇటువైపు ఖాళీ ప్లేస్ ఇలా కనబడుతుంది, దవ్వ కణజాలం, మెడ్యులా. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నాయి రక్తకేశ నాళిక గుచ్చం, గ్లోమర్యులస్. ఓకేనా? రా వేసుకున్నారా? ఏనమ్మా సంగ్రహణ నాళము అంటే? కండక్ట్, కలెక్టింగ్, COLLECT, కలెక్టింగ్ డక్ట్, బౌమన్స్ క్యాప్సూల్. నెక్స్ట్ ప్రాక్సిమల్ యూరిటర్స్ లేదా యూరినిఫెరస్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్, డిస్టల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్. This is proximal and this one
distal, and this one Bowman's capsule, and the last one is collecting duct, and this side medulla, and these are glomerulus. అంటే ఇక్కడే చేసుకోవచ్చు. బౌమన్స్ క్యాప్సూల్ లోపలే కదా గ్లోమర్యులస్ ఉంటది, అవునా? ఇక్కడ క్యాప్సూల్ లేబుల్ చేసుకున్నాం, ఆ లోపలది గ్లోమర్యులస్ రక్తకేశనాళిక గుచ్చం. ఓ చోట అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, వేరే చోట చూపించు. ఓకేనా? ఏ షేప్ లో ఉంటాయి? కిడ్నీస్ ఆర్ బీన్ షేప్ కదా, చిక్కుడు గింజ ఆకృతిలో ఉంటాయి. దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎయిదర్ టిఎస్ ఆర్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆర్ లాంగిట్యూడినల్ సెక్షన్. ఇలువు కోతలో కానీ మనం వీ కుడ్ ఏబుల్ టు సీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ యొక్క అంతర్నిర్మాణం చూడొచ్చు. సరే, మరి మూత్రపిండాలు ఎన్ని ఉంటాయి? ఈ పేర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెసెంట్ కదా, ఇవి కూడా ఓ జత ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఉంటాయి? వెరీ గుడ్, అబ్డామినల్ క్యావిటీ. ఎక్కడ? ఓకే, బిహైండ్ ఇంటెస్టైన్, పేగులకి వెనక వైపున ఉంటాయి. ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ వర్టిబ్రల్ కాలం. ఉదర కుహరం ఉంటాయి, ఓ జత ఉంటాయి, చిక్కుడు గింజ ఆకృతిలో ఉంటాయి. నెక్స్ట్ ప్రేగుకు వెనక వైపు ఉంటాయి, వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అంటే మధ్యలో వెన్నుపూస వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్, ఈ మూత్రపిండం యొక్క వెలుపలి తలాన్ని ఆవరించి బంధన కణజాలం ఉంటుంది అనమాట. కిడ్నీస్ ఆర్ ఎన్వలప్డ్ విత్ connective tissue externally. Outwardly, kidneys are enveloped with connective tissue. మూత్రపిండం వెలుపలి తలాన్ని ఆవరించి బంధన కణజాలపు కలదు. అంతర్గతంగా మూత్రపిండం లోపల వైపున ఏముంటది? దవ్వ కణజాలం ఉంటుంది. వెలుపల వైపున ఏముంటది? వాలకలం ఉంటుంది. అంతే కదా, చెప్పుకున్నాంగా మనం. కార్టెక్స్ ఈజ్ లొకేటెడ్ ఎక్స్టీరియర్, పెరిఫెరీ ఈజ్ కార్టెక్స్, అండ్ సెంట్రల్లీ మెడ్యులా ఈజ్ లొకేటెడ్. అంతేనా? లోపల దవ్వ ఉంది, బయట వైపున ఏముంది? వాలకలం అనేది ఉంది. తెలుస్తుందమ్మా? హలో, నెక్స్ట్ ఇంకా దీనిలో ఇంకేం కనబడుతున్నాయి? అడ్డుకోతలో ఏం కనిపిస్తున్నాయో అవి రాయాలి మనం. అడ్డుకోత అంటే వివిధ ఆకృతుల్లో ఉన్నాయి. ఏంటవి? మూత్రస్రావ నాళికలు, యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ విత్ డిఫరెంట్ షేప్స్. చూడు, ఇక్కడ ఒక షేప్ లో ఉన్నాయి, ఇక్కడలో ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక షేప్ లో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి, వివిధ ఆకృతులలో ఉన్నాయి. ఓకే, ఇంకా ఇంకేం కనబడుతున్నాయి వీటి లోపల? సమీపాన ఉన్న వాటిని సమీపస్థ మూత్రస్రావ నాళికలు అంటున్నాం, దూరంగా ఉన్న వాటిని దూరస్థ మూత్రస్రావ నాళికలు అని అంటాం. Near uriniferous tubules are known as proximal, and far off uriniferous tubules are known as distal uriniferous tubules. ఓకే, ఇంకేం కనబడుతున్నాయి? వీటి మధ్యలో బౌమన్స్ క్యాప్సూల్స్ అనేటువంటి నిర్మాణాలు కనబడుతున్నాయి. ఈ బౌమన్స్ క్యాప్సూల్ లోపల ఏముంటది? గ్లోమర్యులస్, రక్తకేశనాళిక గుచ్చము అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది? చివర సంగ్రహ నాళాలు, కలెక్టింగ్ డక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద ఎండ్. ఈ మూత్రపిండాలు ఏం చేస్తాయి? వివిధ కణజాలాల నుండి వచ్చేటువంటి రక్తమందు ఉన్నటువంటి దేన్ని వడపోస్తాయి? మలిన పదార్థాలని
వడకట్టి ఏం చేస్తుంది, మూత్రంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. కన్వర్ట్స్ ఏం చేస్తుంది, ఫిల్టరింగ్ ద బ్లడ్ బై ఐసోలేటింగ్ impurities అండ్ కన్వర్టింగ్ యాజ్ యూరిన్. రక్తాన్ని వడపోసి ఆ మలిన పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపించడమే మూత్రపిండం యొక్క ప్రధాన లక్షణం లేదా ఉద్దేశ్యం, పర్పస్. అయిందమ్మా, వేసుకున్నారా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొకటి వేసుకుందాం. ఇది చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా డయాగ్రామ్? టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, క్షీరద కశేరు నాడీ దండం అడ్డుకోత. టిఎస్ ఆఫ్ మ్యామేలియన్ స్పైనల్ కార్డ్. ఇది ఏ షేప్ లో కనిపిస్తుంది? ఫ్లై షేప్, సీతాకోకచిలక ఆకృతి లేదా హెచ్ ఆకృతిలో కనిపిస్తుంది. వేసుకోండి, లేబులింగ్ చూడండి. పృష్ఠ శృంగం, డోర్సల్ ఫిజర్ లేదా డోర్సల్ హార్న్. పృష్ఠ శృంగం, డోర్సల్ హార్న్. నెక్స్ట్ ఇక్కడ పృష్ఠ విదరం, డోర్సల్ ఫిజర్. అలాగే కింద ఉన్నదాన్ని ఉదర విదరం, ఉదర శృంగం, సారీ, దానికి ఉన్న గాడిని ఉదర విదరం. వెంట్రల్ హార్న్, డోర్సల్ హార్న్. డోర్సల్ ఫిజర్, వెంట్రల్ ఫిజర్. ఇంకేమేమి కనబడతాయి ఇక్కడ? నెర్వ్ ఫైబర్స్, నాడీ తంతువులు కనబడతాయి. న్యూరోగ్లియల్ సెల్స్, న్యూరోగ్లియల్ కణాలు ఈ నాడులకు పోషణ ఇస్తాయి. ఇంకేం కనబడుతుంది? లోపల బూడిద వర్ణ ప్రాంతం, గ్రే రీజియన్. బయట ఎలాంటి ప్రాంతం కనబడుతుంది? లోపల బూడిద వర్ణం, బయట తెలుపు వర్ణం. ఎక్స్టీరియర్ ఇస్ వైట్ మ్యాటర్, ఇంటీరియర్ ఇస్ గ్రే మ్యాటర్. నెక్స్ట్ బ్లడ్ క్యాపిల్లరీస్ అనేవి కనబడుతున్నాయి. అదే బ్రెయిన్ అయితే లోపలేమో వైట్ మ్యాటర్, బయటేమో గ్రే మ్యాటర్, ఆపోజిట్. వేసుకున్నారమ్మా డయాగ్రాము? లేబులింగ్ చెప్పండి. ఓకే, లేబులింగ్ చూడండి. పృష్ఠ శృంగం, డోర్సల్ హార్న్. ఓకేనా? రెండు ఉంటాయి డోర్సల్ హార్న్స్, రైట్. నెక్స్ట్ మధ్యలో చూడు, మధ్యలో వచ్చింది పృష్ఠ విదరం అంటే డోర్సల్ ఫిజర్, FISSURE, డోర్సల్ ఫిజర్. సెల్స్ ని న్యూరోగ్లియల్ కణాలు, న్యూరోగ్లియల్ సెల్స్. నెక్స్ట్ నాడీ తంతువులు అంటే నర్వ్ ఫైబ్రిల్స్, చూడు. ఈ హెచ్ లేదా బటర్ఫ్లై షేప్ లోపల ఉన్నది బూడిద వర్ణ ప్రాంతం అంటే గ్రే, MATTER, మ్యాటర్. డార్క్ గా ఉన్నది వైట్ మ్యాటర్, వైట్, WHI, వైట్ మ్యాటర్. నెక్స్ట్ కింద హార్న్ చూడు, ఇంకేం కనపడుతుంది? హార్న్, వెంట్రల్ హార్న్, ఉదర శృంగం. పై వైపు ఉన్నాయి పృష్ఠ శృంగం, డోర్సల్ హార్న్. క్రింది వైపు ఉన్నాయి కాబట్టి ఇది
వైపుర ఉదరశృంగం. రెండు. నెక్స్ట్ అక్కడ డోర్సల్ ఫిషర్, ఇక్కడ వెంట్రల్ ఫిషర్ అమ్మా, ఉదర వేదం వెంట్రల్ ఫిషర్. మేడం దగ్గర కనిపిస్తుంది. వాయిస్ కట్ అయిపోతుంది మేడం. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. కనిపిస్తుందా డయాగ్రాము? ఓకే మ్యామ్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఏంటది? డోర్సల్ హార్న్, వెంట్రల్ హార్న్, డోర్సల్ ఫిషర్, వెంట్రల్ ఫిషర్, పృష్ఠ శృంగం, ఉదర శృంగం, పృష్ఠ వేదనం, ఉదర వేదనం. ఇంకేం చూసాం? చూడు మధ్యలో కసేరు కుల్య, మధ్యలో ఉన్నది రింగ్. చూడు కసేరు కుల్య అంటే ఇది స్పైనల్ కెనాల్. స్పైనల్ కెనాల్. ఓకే. నెక్స్ట్ బ్లడ్ క్యాపిల్లరీస్, న్యూరోగ్లియల్ సెల్స్. న్యూరోగ్లియల్ సెల్స్ మధ్యలో హెచ్ షేప్ లో ఉన్నదేమో వైట్ మ్యాటర్, సారీ గ్రే మ్యాటర్, బయట ఉన్న డార్క్ గా ఉన్నది వైట్ మ్యాటర్. వేసారుగా డయాగ్రామ్? తీసేనా డయాగ్రామ్? దీని గురించి చెప్పండి. పాయింట్స్ చూసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ ద పాయింట్స్. ఏమి ఉంటాయి దీనికి? ఇప్పుడు కదిరు నాడీ దండం అంటే ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు స్పైనల్ కార్డ్, బిలాంగ్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంతేనా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతేనా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ అంటే ఏంటి? ఏమి ఉంటాయి సెంట్రల్? కేంద్రీయ నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ అంటే ఏంటి? కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? మెదడు, మెదడు ఉంటుంది, వెన్నుపాము అండ్ స్పైనల్ కార్డ్. అవునా? హలో, వినిపిస్తుందా వాయిస్? ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే. ఏమేమి ఉంటాయి కేంద్రీయ నాడీ వ్యవస్థలో భాగాలు అంటే? కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? మెదడు ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది. బిలాంగ్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్కడ ఉంది? పృష్ఠ మధ్య భాగంలో. పృష్ఠ మధ్య భాగంలో పూర్వ ప్రాంతాలకు విస్తరించి ఉంది. ఇట్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ రీజియన్. ఇట్ ఈస్ లొకేటెడ్ at mid dorsal region. Mid dorsally extended up to anterior to posterior. A halo ఇలా గొల్లగా ఉంటది, గొట్టం వంటి నిర్మాణం. ఓకే. నెక్స్ట్ అసలు ఎలా వస్తుంది? ఇట్ ఈస్ కంట్రిబ్యూషన్ టు బ్రెయిన్. మెదడులో భాగాలు ఉంటాయి. మెదడు ఏంటి? మెదడులో భాగాలు మనం సెకండ్ సెమిస్టర్ లో నేర్చుకున్నారు. ముందు మెదడు ఫోర్ బ్రెయిన్, నెక్స్ట్ మధ్య మెదడు మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, పశ్చిమ గోర్ధం, పురోగోర్ధం, మధ్య గోర్ధం, నెక్స్ట్ పశ్చిమ గోర్ధం అన్నాం. పశ్చిమ గోర్ధంలో ఏముంటది నీకు? మధ్యాముఖం. మధ్యాముఖం ఉంటది. నెక్స్ట్ అనుమస్తిష్కం, సెరిబెల్లం అండ్ మెడ్యులా అబ్లాంగేటా అనేవి ఉంటాయి. సో మధ్యాముఖము అనేది పెరుగుతుంది అనమాట. ది మెడ్యులా అబ్లాంగేటా ఎక్స్టెండ్స్. అది పెరగటం వలన దేహంలో ఏం ఏర్పడుతుంది? నాడీ రంధ్రం, న్యూరల్ పోర్ లేదా న్యూరల్ కెనాల్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అబ్లాంగేటా. మధ్యాముఖం పెరగడం వల్ల మస్తిష్క నాడీ రంధ్రం అనేది ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి మనకి? శృంగాలు, కొమ్ములు వంటి నిర్మాణాలు చూసాం. ఇలా ఉంది కదా, వేసుకుంటే ఇలా ఉంది. ఈ లోపలేమో ఇలాగా రకరకాల పదార్థాలు అనేవి, దీని బయట కూడా మళ్ళీ ఇలాగ ఉంది. వేసుకున్నారు కదా డయాగ్రామ్. దీని ఏమన్నాం? గ్రే మ్యాటర్, సారీ వైట్ మ్యాటర్ అన్నాం. ధవళ ప్రాంతం
ఈ బయట ఉన్నదాన్ని ఏమన్నాం? బయట ఉన్నదాన్ని వైట్ మ్యాటర్ అన్నాం, దీన్ని గ్రే మ్యాటర్ అన్నాం. బూడిద రంగు బయట ఉన్నది తెలుపు ధవళ ప్రాంతం అని అన్నాం కదా. ఇంకా దీన్ని ఆవరించి పొరలు ఉంటాయి. ఏమేం పొరలు? పరాసిక, మృద్వి, లౌతికళ. మృద్వి, లౌతికళ అంటే ఏంటి? పయా మ్యాటర్, అరక్నాయిడ్ అండ్ డ్యూరా మ్యాటర్. పయా మ్యాటర్, అరక్నాయిడ్ అండ్ మ్యాటర్. పరాసిక, మృద్వి, లౌతికళ అనేటువంటి సేమ్ అయ్యే పొరలో వెనుపామును కూడా రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని మధ్యలో ఏముంది? కచేరు ఉంది. సెంట్రల్లీ ఏంటది? స్పైనల్ కెనాల్ ఈజ్ ప్రెసెంట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది? మస్తిష్క మేరు ద్రవం సిఎస్ఎఫ్, సెరిబ్రో స్పైనల్ CSF, cerebrospinal fluid is present in between membranes. దాన్ని ఏమన్నాం మనం? పయా మ్యాటర్, మెంబ్రేన్ అన్నాం. మెనింజెస్ అంటారు. మెదడును ఆవరించి ఏవైతే ఉన్నాయో ఏమో వెనుపామును ఆవరించి ఉంటాయన్నమాట. ఇది ఏం చేస్తుందా? ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటే అసంకల్పిత ప్రతిక్రియలు అంటారు. ఇన్వాలంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి? మనకు తెలియకుండానే జరిగాయి. మనకు తెలియకుండా ఏం జరుగుతుంది? సపోజ్ ఎక్కడైనా మంటలు అంటుకున్నాయి అనుకో, ఏం చేస్తావు? వెళ్ళి పట్టుకుంటావు ఆ మంటని. నీ మీదకి ఎవరైనా మంట విసిరేరు అనుకో, లేదా ఏదైనా చాకు విసిరేరు, ఏం చేస్తావు నువ్వు? వెంటనే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చాకు విసిరితే ఎవరైనా ఏమా ఏం చేస్తారు? ఏం చేయరా? పక్కకి వెళ్ళిపోతాం మేడం. పక్కకి వెళ్తావు. లేదా ఎవరైనా కొట్టడానికి వచ్చారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఒకటి వాళ్ళని కొట్టేస్తాం మేడం. వాళ్ళని కొట్టేస్తావు, లేకపోతే నువ్వేమవుతావు? ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. తెలుస్తుందా? అంతేనా? అది అలాంటి వాటిని మనం ఏమంటాం? అసంకల్పిత ప్రతీకార చర్యలు అని అంటాం అనమాట. ఇన్వాలంటరీ రియాక్షన్స్. ఓకే, ఇది మూత్రపిండం యొక్క కసేరు నాడీ దండం యొక్క అడ్డుకోత, టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఇంకా మొన్నటి వీక్ లో కొన్ని చెప్పుకున్నాం మనం. ఆ డయాగ్రామ్స్ ఒకసారి పెడతాను, అవి చూసుకోండి. మొన్నటి వీక్ లో ఏం పెట్టాము? టిఎస్ ఆఫ్ ఏం పెట్టాం? టిఎస్ ఆఫ్ బోన్, తర్వాత టిఎస్ ఆఫ్ కార్టిలేజ్. అడ్డుకోత, కాలేయం అడ్డుకోత మేడం. కాలేయం అడ్డుకోత ఇందాక పెట్టేగా. సరే మేడం. సరే మీరు ఇది చూడండి, కనిపిస్తుందా ఈ డయాగ్రాము? టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, స్పీడ్ గా వేయండి. ఆంత్రము అడ్డుకోత, టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. ఆంత్రము అడ్డుకోత, టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. లేబులింగ్ చేద్దరు కానీ వేసుకోండి తొందరగా. కనిపిస్తుందా? టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, ఇది కూడా ఫిజియాలజీ కిందే వస్తుంది. చూడండి, 4 పొరలు ఉన్నాయంట. సరసవర్మం, సెరస్ మెంబ్రెయిన్, కండర స్తరము, మస్కులేచర్, సబ్మ్యూకస్, మ్యూకోజా, సెరస్, SEROUS, సెరస్ మెంబ్రెయిన్, మస్కులేచర్ అంటే మజిల్స్,
సబ్ మ్యూకోజా మ్యూకోజా, ఉపశ్లేష్మస్తరం శ్లేష్మస్తరం. చూడు ఎలా ఉందో, ఆంతరం అడ్డుకోతలో ఎలా ఉంటుంది. ఈఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు అడ్డుకోత. మెయిన్ ఇయర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న పేగులో 3 పార్ట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం? డియోడినం, ఇలియం, జెజనం అంటాం. స్టార్టింగ్ పార్ట్ని ఏమంటారు? ఆంతరమూలం అంటారు. ఆంతరమూలం అంటే ఏంటి? ఇలియం. ఆంతరం యొక్క సమీప భాగాన్ని ఏమంటాం? ఆంతరమూలం. స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ ఇలియం. ఇది ఎలా ఉంటది? జీర్ణాశయానికి సమాంతరంగా ఉంటది. ఇట్ ఈజ్ ప్యారలల్ టు స్టమక్. ఇంకా దీనిలోనికి ఏం తెచ్చుకుంటే కాలేయము, క్లోమం నుంచి వచ్చేటువంటి పైత్యరసం కూడా ఆంతరంలోనికి తెచ్చుకుంటుంది. కాలేయం నుండి ఏమొస్తుంది? పైత్యరసం వస్తుంది. బైల్ ఈజ్ సెక్రేటెడ్ ఫ్రమ్ లివర్. మరి క్లోమం నుండి ఏమొస్తుంది? క్లోమరసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రేటెడ్ బై ప్యాంక్రియాస్. ఓకే, దేనిలోనికి తెచ్చుకుంటాయి? ఇవి ఆంతరంలోనికి తెచ్చుకుంటాయి. ఓపెన్స్ ఇంటూ ఇంటెస్టైన్. ఇప్పుడు ఈ ఆంతరంలో ఎన్ని పొరలు ఉంటాయి అనుకున్నావు? దేర్ ఆర్ 4 membranes, 4 layers present in intestine. ఆంతరంలో 4 పొరలు ఉంటాయి. ముందు పాయింట్స్ రాసుకోండి. ఏమేం పొరలు? సరసవర్మం లేదా సరసస్తరం, సిరస్ మెంబ్రెయిన్, సరసవర్మం, సిరస్ మెంబ్రెయిన్. రెండోది కండరస్తరం, మస్కులేచర్, MUSCULATURE, మస్కులేచర్. మూడోది సబ్ మ్యూకస్ మెంబ్రెయిన్, సబ్ మ్యూకస్ మెంబ్రెయిన్, సబ్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఉపశ్లేష్మస్తరం. నాలుగోది శ్లేష్మస్తరం, మ్యూకస్ మెంబ్రెయిన్. ఆంతరంలో 4 పొరలు ఉన్నాయి. సరసవర్మం, కండరవర్మం, శ్లేష్మస్తరం, ఉపశ్లేష్మస్తరం, శ్లేష్మస్తరం. సిరస్ మెంబ్రెయిన్, మస్కులేచర్, సబ్మ్యూకస్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. ఓకే, ఇప్పుడు ఈ శ్లేష్మస్తరము ఒక్కో దాంట్లో ఒక్కో పొరలు ఉన్నాయి. అయితే ఆ పొరల పేర్లు రాసుకోండి మీరు. సరసస్తరం, సలకల ఉపకళ. సిరస్ మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ విత్ స్క్వామస్ ఎపిథీలియం, స్క్వామస్, SQUAMOUS, స్క్వామస్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటది. ఓకే, సలకల ఉపకళ. తర్వాత శ్లేష్మస్తరంలో మ్యూకస్ మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ విత్ కాలమ్నార్ ఎపిథీలియం, స్తూపాకార ఉపకళా కణజాలం. శ్లేష్మస్తరంలో స్తూపాకార ఉపకళా కణజాలం ఉంటుందంట. కాలమ్నార్ ఎపిథీలియం ఈజ్ present in mucous membrane. ఓకేనా? కండర స్తరంలో ఇన్ మస్కులేచర్ ఏముంటాయి? ఎక్స్టర్నల్లీ లాంగిట్యూడినల్ మజిల్స్ అండ్ ఇంటర్నల్లీ సర్క్యులర్ మజిల్స్ ఆర్ ప్రెసెంట్. కండర స్తరంలో వెలుపల వైపునేమో ఆయత కండరాలు, ఎక్స్టర్నల్లీ లాంగిట్యూడినల్ మజిల్స్, internally circular muscles are present. కండర స్థలంలో వెలుపల వైపున ఏముంటాయి? ఆయత కండరాలు, లోపల వైపున వలయ కండరాలు ఉంటాయి.
అధశ్లేష్మ స్తరంలో ఏముంటది? బంధన కణజాలం, రక్తకేశనాళికలు, నాడులు అనేవి ఉంటాయి. అధశ్లేష్మ స్తరం. శ్లేష్మ స్తరంలో ఏముంటాయి చెప్పుకున్నాం? సలకల సరసవర్మంలో ఏముంటాయి చెప్పుకున్నాం? కండరస్తరంలో ఏముంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు అధశ్లేష్మ స్తరంలో ఏముంటాయి? సబ్మ్యూకస్ మెంబ్రెయిన్. సబ్మ్యూకస్ మెంబ్రెయిన్ లో ఏమున్నాయి? బంధన కణజాలం, కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ క్యాపిల్లరీస్, రక్తకేశనాళికలు, నాడులు, నర్వ్స్, ఈ మూడు ఉన్నాయి. అధశ్లేష్మ స్తరంలో ఏమున్నాయి? బంధన కణజాలం, కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ క్యాపిల్లరీస్, రక్తకేశనాళికలు, నాడులు, నర్వ్స్ ఆర్ ప్రజెంట్. ఓకేనా? నెక్స్ట్ శ్లేష్మ స్తరంలో అనేక వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్రచోషకాలు అంటారు. ఆంత్రచోషకాలు. Number of finger-like projections are present in mucous membrane. Number of finger-like projections are present in intestine. వీటిని ఏమన్నారు? ఆంత్రచోషకాలు. ఇంటెస్టైనల్ ప్యాపిల్లే అంటారు. ఇంటెస్టైనల్ ప్యాపిల్లే. నెక్స్ట్ ఆంత్రంలో అనేక ముడతలు ఏర్పడి ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇంటెస్టైన్. ఆంత్రంలో ఏముంటాయంట? అనేక ముడతల వంటి నిర్మాణాలు ఉంటాయి. వేళ్ల వంటి నిర్మాణాలనేమో ఆంత్రచోషకాలు అన్నారు. ఇంటెస్టైనల్ ప్యాపిల్లే లేదా ఇంటెస్టైనల్ విలే అని కూడా అంటారు. వాటి ప్యాపిల్లేని ఇంటెస్టైనల్ విలే అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఆంత్రంలో అనేక ముడతలు కలిగి ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఇంటెస్టైన్. వాటిని ఏమన్నాం? లీబర్కూన్ పుటికలు అంటారు. లీబర్కూన్ పుటికలు. క్రిప్ట్స్ ఆఫ్ లీబర్కూన్. CRIPTS క్రిప్ట్స్ ఆఫ్ లీబర్కూన్. LEYBER లీబర్కూన్. KHUN కూన్. ఫోలికల్స్. లీబర్కూన్ ఫోలికల్స్. ఆంత్రంలో ఉన్న అనేక ముడతల వంటి నిర్మాణాలని ఏమన్నారు? లీబర్కూన్ పుటికలు అని అంటారు. తెలుస్తుందా? ఆంత్రం చూడండి, మళ్ళీ పాయింట్స్ చెప్పుకున్నాం. ఆంత్రం యొక్క సమీపస్థ భాగాన్ని ఆంత్రమూలం అంటారు. స్టార్టింగ్ పార్ట్ ఆర్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ నోన్ యాజ్ ఇలియం. ఇది దేనికి సమాంతరంగా ఉంటది? ఇట్ ఈజ్ ప్యారలల్ టు స్టమక్. జీర్ణాశయానికి సమాంతరంగా ఉంటుంది. దీనిలోనికి ఏమేమి తెచ్చుకుంటాయి? కాలేయం నుండి వచ్చేటువంటి పైత్యరసము విడుదలవుతుంది. అలాగే క్లోమం నుంచి వచ్చే క్లోమరసం. బైల్ జ్యూస్ ఫ్రమ్ లివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాట్ లిబరేట్స్ ఇంటూ ఇంటెస్టైన్. తర్వాత ఇది ఏం చేస్తుంది? ఇంటెస్టైన్ ముఖ్య పని ఏంటి? ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు డైజెస్ట్ ఫుడ్. అర్థమవుతుందా? ఆహారాన్ని జీర్ణం చేయటం. సరే, మరి ఇప్పుడు ఈ ఆంత్రంలో ఎన్ని పొరలు ఉన్నాయి? దేర్ ఆర్ 4 మెంబ్రెయిన్స్. బయట ఉన్నదాన్ని ఏమన్నాం? ఫస్ట్ దాన్ని సరసవర్మం, సెరస్ మెంబ్రెయిన్. రెండోదేమో మస్కులేచర్. మూడోదేమో సబ్మ్యూకస్. నాలుగోది మ్యూకస్. అధశ్లేష్మ స్తరం, శ్లేష్మ స్తరం. రెండోది కండరస్తరం ఉన్నాయి. మళ్ళీ సరస స్తరంలో స్క్వామస్ ఎపిథీలియం, సలకల ఉపకళా కణజాలం ఉంది. ఏది శ్లేష్మ స్తరంలోనేమో స్తంభాకార ఉపకళా కణజాలం. కండర స్తరంలో ఏముంటాయి? బయట వైపునేమో ఆయత కండరాలు. లాంగిట్యూడినల్ మజిల్స్ ఆర్ లొకేటెడ్ ఎక్స్టీరియర్లీ అండ్ సర్క్యులర్ మజిల్స్ ఆర్ లొకేటెడ్ ఇంటీరియర్లీ. ఇంకేం కనబడుతుంది నీకు? సబ్మ్యూకస్. సబ్మ్యూకస్ లో ఏం కనబడుతుంది? కనెక్టివ్ టిష్యూ, బంధన కణజాలం ఉంటుంది. క్యాపిల్లరీస్, నర్వ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇంకేం కనబడుతుంది? దీంట్లో అనేక నంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఆర్ ప్రెసెంట్. వాటిని ఏమన్నాం? క్రిప్స్ ఆఫ్ లీబర్కోన్ పుటికలు అని అన్నాం. అలాగే ఇంకేం కనబడినాయి? వేళ్ల వంటి ప్రోద్గాలు, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ ప్రెసెంట్. వాటిని ఏమన్నాం? ఆ వేళ్ల వంటి
ప్రోద్గాల్ని ఆంతర చూషకాలు అంటారు. ఇంటెస్టైనల్ విలి ఆఫ్ ఇంటెస్టైన్ అని కూడా అంటాం. ఇది ఇవాళ ఏమేమి చూసాం మనం? టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ ఆంతరం యొక్క అడ్డుకోత చూసాము. ఇంకా ఇంకేం చూసాం? మొన్నటి వీక్ లో చెప్పుకున్న కాలేయం అడ్డుకోత లివర్, టిఎస్ ఆఫ్ లివర్ చూసాం. అలాగే టిఎస్ ఆఫ్ లంగ్, మ్యామేలియన్ లంగ్ కదా, షేర్ ద అడ్డుకోత చూసాం. అలాగే టిఎస్ ఆఫ్ కిడ్నీ, మూత్రపిండం అడ్డుకోత చూసాం. టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కదా, కసేర్ నాడీ దండం యొక్క అడ్డుకోత కూడా చూసాం. అలాగే టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ అడ్డుకోత చూసాం. ఇవన్నీ కూడా ఫిజియాలజీ. ఎంబ్రియాలజీలో కూడా చూసాం. ఎంబ్రియాలజీలో ఏం చూసాం? టిఎస్ ఆఫ్ టెస్టీ అండ్ టిఎస్ ఆఫ్ ఓవరీ. ముష్కం అడ్డుకోత చూసాం, శ్రీబీజ్ కోసం అడ్డుకోత అనేది చూసామా? మరి టెస్ట్లు వచ్చినాయా? ప్రోటీన్ టెస్ట్లు, కార్బోహైడ్రేట్ టెస్ట్లు? ఏమా సంధ్య 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 మేడం వచ్చినాయిరా ప్రోటీన్ టెస్ట్లు, కార్బోహైడ్రేట్ టెస్ట్లు? వచ్చినాయి మేడం. ఓకే. మౌనిక వచ్చినాయా? మౌనికకే డి మౌనిక మేడం వచ్చినాయిరా ప్రోటీన్ టెస్ట్లు, కార్బోహైడ్రేట్ టెస్ట్లు? ప్రోటీన్ టెస్ట్లు వచ్చినాయి మేడం. మరి కార్బోహైడ్రేట్ టెస్ట్లు మేడం రావాలిగా? చదువుతాను మేడం. చదివేసి ఇవాళ చెప్పిన డయాగ్రామ్స్ వేసుకున్నావా? మరి పాయింట్స్ రాసుకున్నావా? రాసుకున్నాను మేడం. ఓకే. సునీత, రామ సునీత మేడం ఏమి నాకు ఐస్ బ్రేక్ అయిపోతుంది మేడం. ప్రాబ్లం ఏంటో చూసుకో. రమ్య సరే అయితే ముగిందామా క్లాసు? ఏమా? ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు చదువుకున్న ఎంబ్రియాలజీలో ఏం చదివారు, నెక్స్ట్ ఫిజియాలజీలో ఏం చదివారు అన్నీ ఒక చోట నోట్ చేయండి సిలబస్. ఓకే, నోట్ చేసుకుని ఇదే ప్రాక్టికల్కి రెడీ అవ్వడమే. ఇంక నెక్స్ట్ రీఓపెనింగ్ అయిందంటే మళ్ళీ మనకి ఎగ్జామ్సే ఉంటాయి రెడీగా. ఓకేనా? చదువుకొని రెడీగా ఉండండి. మళ్ళీ రేపు ఉంది కదా క్లాసు? ఎస్ మ్యామ్. ఓకే. చదివి ఏం చేస్తారు? ఓ పని చేయండి. ఇప్పుడు ఈ అవర్లో అసైన్మెంట్ ఇస్తాను మీకు. అసైన్మెంట్ ఏంటి? టిఎస్ ఆఫ్ టెస్టిస్, టిఎస్ ఆఫ్ కిడ్నీ, మూత్రపిండం అడ్డుకోత, శ్రీబీజ్ కోసం అడ్డుకోత. అవి షార్ట్ కూడా వస్తున్నాయి, అందుకని ఆ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి చూడకుండా వేయండి, పోస్ట్ చేయండి. ఓకేనా? ఎస్ మేడం. ఓకే. ఓకే, ఆ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి వేయండి చూడకుండా. టెస్ట్ ఇస్ ఓవరీసా మేడం? టిఎస్ ఆఫ్ టెస్టీ, టిఎస్ ఆఫ్ ఓవరీ. ఓకే. ఓకే.